నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సారించింది హైడ్రా. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగుతున్నారు. ఫిర్యాదులు వచ్చిన వారం రోజుల్లోపే సమస్యను పరిష్కారం చూపిస్తున్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు పరిశీలించి ఆ తర్వాత కూల్చివేతలకు రెడీ అవుతున్నారు. హైడ్రా పేరు చెప్తే చాలు కబ్జా రాయుళ్లకు వణుకుతున్నారు. ముఖ్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్పందన లభిస్తుంది. ప్రతిరోజు 80 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా లీగల్ పరిధిలో లేని అంశాలను ముందుగా క్లియర్ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితులను, అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. వీటికి సంబంధించి కోర్టులో ఏమైనా కేసులు ఉన్నాయా, ఉంటే వాటి స్టేటస్ ఏంటనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వారం రోజుల లోపలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇటీవల హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి అధికారులు ప్రయత్నాలు హైడ్రా స్పీడ్ను చెప్పకనే చెప్తున్నాయి. ముఖ్యంగా బల్కాపూర్ నాలా, లోతుకుంట ప్రభుత్వ భూమి కబ్జా, లింగం చెరువు నాలా, బబ్బుకాన్ చెరువు, అలుగు కబ్జాపై స్థానికులు కమిషనర్కి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదులు వచ్చిన ప్రతి చోటికి కమిషనర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ముఖ్యంగా చారిత్రక బల్కాపూర్ నాలాను మణికొండ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు. వెంటనే రియాక్షన్ చూపించారు. మణికొండలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న స్థలంతో పాటు నాలాను ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకులు ప్రహారిని హైడ్రా తొలగించింది. దీంతో పాటు ఫిర్యాదులు అందిన మరో 3 చోట్ల కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలు తొలగించింది. ఫిర్యాదులు చేసిన వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు.